ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ చర్మకారుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా రాజారావు పాల్గొని చర్మకారుల సమస్యలపై మాట్లాడారు. రాష్ట్రంలో చర్మకారులకు రావాల్సిన నిధులు, సంక్షేమ పథకాలు సరైన విధంగా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మరియు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో మాట్లాడినట్లు తెలిపారు. ఈ జగ్గయ్యపేట గ్రామానికి మేము వచ్చిన సందర్భంగా బుల్లా రాజారావు గారితో కలిసి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను మేము పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు వారు వెనకబడినటువంటి తీరు, వారికి గవర్నమెంట్ ఇంతకుముందు ఈ యొక్క లిడ్ క్యాప్ కోసం కేటాయించినటువంటి భూములన్నింటినీ కూడా మేము తిరిగి పర్యవేక్షించడం జరిగింది. వాటిల్లో కొన్ని పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అదే భాగంగా దాంట్లోనే భాగంగా ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెలటూరు గ్రామంలో ఒక 18 ఎకరాల భూమి ఉంటే దాన్ని క్రమేపీ ఆక్రమించుకోగా 1 ఎకరా భూమి ఉంది. ఆ భూమి కొరకు 5 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,50,00,000 పెట్టి అక్కడ ఆ భూమిని అభివృద్ధి చేస్తూ అక్కడ లిడ్ క్యాప్ని ఆ గోడౌన్ కడుతూ ఉన్నారు. అక్కడ కనుక అది కట్టినట్లయితే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక 500 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగా ఒక 1000 మందికి పని కల్పించగలిగినటువంటి వారు అవుతాం. మరి రాజారావు గారి యొక్క సేవలు మరి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను తిరిగి ఎక్కడైతే వెనకబడిపోయి ఉన్నారో, ఎక్కడైతే లిడ్ క్యాప్కు భూములు ఉన్నాయో ఆ భూముల యొక్క పరిరక్షణ కొరకు వాటిని పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఆ బాధ్యతను అప్పగించి అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జగ్గయ్యపేట గ్రామంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఎస్ఎల్ వారు వచ్చి మాకు కూడా లిడ్ క్యాప్ కావాలి అని అడిగినప్పుడు వారికి కావలసినటువంటి భూమిని కూడా ఇక్కడ ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయో ఆ సర్వే నెంబర్ వాళ్ళు ఇచ్చినట్లయితే వాటిని తీసుకొని మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మన స్థానిక శాసనసభ్యులకు, అలాగే మన ఎంపీ గారికి, మరి లిడ్ క్యాప్ చైర్మన్ గారికి ఆ యొక్క వినతి పత్రాలు ఇచ్చి మాకు ఇంత భూమి ఉందయ్యా, దీన్ని ఎస్సీలకి కేటాయించండి, దీన్ని లిడ్ క్యాప్గా ఇచ్చినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలు కొంతమంది మరి ఈ రకంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను మరి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఎస్సీలను మేము ప్రభుత్వ పరంగా ఎంతగానో ఆదుకుంటామని సెలవిచ్చారు. కాబట్టి దానిలో భాగంగా ఈ జగ్గయ్యపేట గ్రామంలో లిడ్ క్యాప్కు కావలసినటువంటి భూమిని సమకూర్చి ఆ యొక్క భూమిలో కావలసినటువంటి బిల్డింగ్లు సమకూర్చి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మేలు చేస్తారని నేను సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఈ రోజున కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్, నా పేరు బుల్లా రాజారావు. అలాగే ఆంధ్రప్రదేశ్ చర్మకార సంఘం స్టేట్ ప్రెసిడెంట్. ఈ రోజున మేము ఈ యొక్క జగ్గయ్యపేటలో మరి కూటమి ప్రభుత్వం చెందిన ఎస్సీసీఎల్ నాయకులందరూ కూడా కలిశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ బహిరంగ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు నా పక్కనే. ఈ రోజున మేము ఈ యొక్క జగ్గయ్యపేటలో ఈ ప్రాంత ప్రజల నిరుద్యోగుల కోసం, ఎస్సీ నిరుద్యోగుల కోసం లెదర్ పార్క్ కావాలని కోరి ఉన్నారు. మరి ఇక్కడ వ్యవసాయ శాఖ మార్కెట్ డైరెక్టర్ కూడా చేసినట్టున్న డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ మార్కెట్ డైరెక్టర్ చేసిన వాళ్ళు. అందువల్ల ఈ రోజున మేము జగ్గయ్యపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా జగ్గయ్యపేట టౌన్కి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి